वाला फेर के अब मिटा मिटा सब जोर से हरा हरा ఏమంటావు ఈ సర్పంచ్ గారు? లోకమంతా నిద్రలేసినా తమరు లేవరా? లేవండి. అబ్బా ఆగవే, పదవిలో ఉన్నప్పుడు సగమే నిద్ర చేసిన, ఇప్పుడన్నా కంటిన్యూ నిద్రపోనియు. అబ్బా మీలాంటోళ్ళు పదవి ఉన్నా లేకున్నా ప్రజాసేవకే తిరుగుతారు కానీ లేచి ఛాయ్ తాగి మళ్ళొక దమ్ము ఊరు తిరిగిరా. అంటే వెటకారమా? అయ్యో అదేం లేదండి. అవుగాని కొమరయ్య మీరు లేవక ముందే వాళ్ళ ఇంటికాడ పంచాయతీ నచ్చిండు. పోయి ఆ పంచాయతీ చెప్పిరా పో. అవునా? సరే అయితే వెళ్ళొస్తా. సర్పంచ్ సాబ్ నమస్తే. నమస్తే తమ్ముడు, బాగున్నావా? మొత్తానికి మన ఊళ్ళో ఎవరికి రానంత భారీ మేయర్తో సర్పంచ్గా కలిసారు. దాందే ఉందమ్మి, అంతా ప్రజల దయ, పైన దేవుని చల్లని చూపు అంతే. సరేగానే అన్న, ఎల్లుండి మా పత్రికది 20వ వార్షికోత్సవం ఉంది. సర్పంచ్గా మీరు శుభాకాంక్షలు చెప్పాలి. తప్పకుండా తమ్మి, రేపు కలువు. సరే అన్న. ఏం రాజేష్, బాగున్నావా? అన్న మీ దయ వల్ల మంచిగానే ఉన్నా అన్న. అవును, శ్రీపతి నువ్వు బాగా దోస్తులట కదా? అవునన్న, శ్రీపతాన్ అంటే నాకు ప్రాణం. అవునా? మీవాడు ఇంకో 2 నెలల్లో పదవి దిగిపోతాడు కదా? అవునన్న, అయినా మళ్ళీ ఆయన గెలుస్తాడు కదా. ఎందుకలా నవ్వుతున్నారన్నా? అరే పిచ్చి తమ్ముడు, నువ్వు విలేకరు అయితే కావచ్చు కానీ ముందు జరిగేది తెలియకపోతే ఎట్లరా? జరగబోయేదేంటిదన్నా? ఇక వాడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడు. ఇక నేనే కాబోయే సర్పంచ్ని. వాణ్ణి పోటీ చేయకుండా చేసినాం. వాని 5 సంవత్సరాల అనుభవం నేను గీసుకున్న గడ్డంతో సమానం. అంటే శ్రీపతిని చంపేస్తారా? లే మా తమ్మునికి మీ దోస్తు చాలా దగ్గర. వాడు ఏది చెప్పుతే అదే. అందులో మా బామ్మర్దికి ఇంకా దగ్గర. వాళ్లకు చెప్పి మీ దోస్తును పోటీలో ఉండకుండా చేస్తా. ఇవన్నీ విన్నందుకు మీ దోస్తుకు చెప్పకుండా ఉండటానికి నీకు 2 లక్షలు ఇస్తా, సరేనా? 2 లక్షలు ఎందుకన్నా? ఒక 20,000 ఇవ్వండి చాలు. ఎలాగూ సర్పంచ్గా 5 ఏళ్ళు మీరే ఉంటారు. ఈ 5 ఏళ్ళు మా పేపర్లో మీ గురించే రాస్తా. సరే తమ్ముడు, నీ అభిమానం ఎప్పుడు ఇట్లనే ఉండాలి. సరే అన్న. రైట్. నమస్కారం అయ్యా. ఏందో రాజమణి, ఇవ గిట్లా వచ్చినావు? అయ్యా ఇల్లు కట్టుకోవడానికి ఏదో కాగితం కావాలట కదయ్యా. కాగితం కాదు, సర్పంచ్ పర్మిషన్ కావాలి. అయ్యా ఓట్లప్పుడు మీరు ఏదంటే అది చేస్తా అన్నారు కదయ్యా, అదేదో ఇప్పుడే చెయ్యండి అయ్యా. నువ్వేమన్నా ఓటు పుక్యానికి వేసినావా? 3,000 తీసుకున్నావు. ఆ పైసలు నాకు ఎట్లా రావాలనుకున్నావు? అయ్యా వద్దు 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 అంటే మీరే అక్కడ పెట్టి పోయిండ్లు కదయ్యా. అట్లా పెట్టిపోయిన పైసలతోనే ఇల్లు కడతానవా రాజమణి? అయ్యా నా కొడుకు బ్యాంక్ లోన్ తీసుకున్నాడు, ఆ పైసలతోటి ఇల్లు కట్టుకుంటాను. సరేలే, 30,000 ఇచ్చి పర్మిషన్ తీసుకొని పో. అయ్యా పాత సర్పంచ్ 1000 రూపాయలకే పర్మిషన్ ఇస్తానన్నాడు కాదయ్యా. అయితే మరి అప్పుడే తీసుకోపోయినావు? అయ్యా పాత సర్పంచ్ పేదోడు కాబట్టి 1000 రూపాయలు అడిగిండు. ఇప్పుడు మీరైతే 500కే ఇస్తారనుకున్నా. చూడు రాజమణి, వాళ్ళు ఓటుకు 500 ఇచ్చిండ్రు, మేము 3,000 ఇచ్చినాం. అది నీకు కూడా తెలుసు. 30,000 ఇచ్చి పర్మిషన్ తీసుకొని పో. ఏమో తాడని నమ్మితే పామాయి గరిచింది, ఏందో నా కర్మ.
ఏంది కూసో. కూసుండుడేమో గానక్క, నాకు అర్జెంటుగా రేపు ఒక 40,000 కావాలి. 40,000? గన్ని పైసలు ఎందుకురా? అక్క, అది మా బాపు బాగా తాగి ఇంకా పక్కూర్లా ఒక ఆడమ చేపట్టి లాగిండటక్క. అయినా దానికి గన్ని పైసలకి సంబంధం ఏందిరా? అక్కడ నీకు ఏదన్నా సమస్య ఉంటే చెప్పు, నేను నా భర్తకి చెప్తా. ఆయనే చాలా మంచోడు, నీకు అక్కడ ఏ సమస్య రాకుండా చూసుకుంటాడు. అక్క, ఆల్రెడీ పంచాయతీ కూడా అయిపోయిందక్క. 40,000 రూపాయల దండగేసిర్రు, అందుకే వచ్చిన. అయ్యో అట్లనా? సరే ఉండు, తీసుకొత్తా. ఇగోరా, ఈ డబ్బులు పట్టుకపోయి కట్టు. సరే అక్క, నువ్వు చాలా మంచిదానివి. వెళ్ళొస్తా అక్క. అక్క, అక్క, ఉన్నావా? సరిత నువ్వా? అక్క స్నానం చేస్తుంది, కూర్చో. సరే బావా, కూసుంటా. అబ్బా, నా మనసులో ఉన్న పథకాన్ని అమలు చేయడానికి ఇదే సరైన టైం. అయ్యో అయ్యో బావా, ఏమైంది ఏమైంది? ఎట్లా వస్తున్నావు? మారింది బావా. అవునా? అయ్యయ్యో, నేను చూస్తా ఉండు. అగో, ఏమైంది? ఎట్లా వస్తున్నావు? ఏమండి, ఏం చెప్తున్నావు నువ్వు? ఏం లేదే, చీరలో ఉందట దులుపుతున్నా. లేదక్క, ఆయన నన్ను గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టుకోవేయండు. నీకేమో అవద్దం చెప్తాండు. ఏమండి, మీకేం పోయేకాలం ఇట్లా చేస్తున్నారు? అయ్యో సరిత, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. తను ఏదో పడ్డదంటే నేను రమ్మంటే వచ్చినా, కానీ తన మనసులో ఏమున్నదో నాకు తెలియదు. నన్ను నమ్ము. లేదక్క, ఆయన అంత అబద్ధం చెప్తాండు. నేను అక్కున్నదా అని అడిగిన, అక్క లేదు, స్నానానికి పోయింది. అక్క వచ్చే వరకు నాకు ఒక ముద్ది అన్న కొంగు పట్టి లాగిండక్క. అమ్మా వనిత, ఊకో అమ్మా. మా ఆయన తరపున నేను క్షమాపణ చెప్తున్నా. దయచేసి మమ్మల్ని మన్నించి ఈ విషయాన్ని ఎక్కడ చెప్పకమ్మా. అర్థం చేసుకో. ఆయన సంగతి నేను చెప్తా, సరేనా? సరే అక్క. ఏవండి, అందరి లెక్క మీరు కూడా ఇట్లనే చేస్తే ఎట్లండి? నేనేం చేసిండే? తన మనసులో ఏదో దురుద్దేశం పెట్టుకుని ఏమో చేయాలని వచ్చింది. తన మనసులో ఏముందో మనకేం తెలుసు? అసొంటోళ్ళ సోపతి పట్టదని అందుకే చెప్పిన నీకు. నా సోపతికి నీ ముద్దుకు సంబంధం ఏందండి? అట్లా నానే. సరే, నువ్వు మొన్న ఇచ్చిన 40,000 కదా, వెళ్ళి ఆ పైసలు అడకరాపో. అప్పుడు ఏం జరుగుతుందో నీకే తెలుస్తుంది. అయితే నువ్వు అన్నట్టు దాన్ని రేపే పైసలు అడగత్తా. ఛీ! ఏం వనిత, మేం చెప్పినట్టు చేసినవా, ఏమన్నా తిక్కమగా చేసినవా? ఏంది వనిత కట్లున్నావు? అడిగేది నిన్నే, చెప్పు. అవును, అంతా మీరనుకున్నట్టే జరిగింది. అట్లయితే ఆనందంగా ఉండాలి కదా, బాధతో ఎందుకున్నావు? దేవుళ్ళ లాంటి మనిషిని బదనం పాలు చేసి వచ్చిన, బాధ ఉండదా? ఏంటి, వాడు దేవుడా? ఆ కుటుంబం వల్ల నాకు చాలా సాయం అందింది, కానీ లాస్ట్కు వల్ల నాకు తప్పుగా ముద్ర వేయడం నాకు నచ్చలే. అవునా? మేము చెప్పినట్టు చేసినవో లేదో రేపు పంచాయతీ కాడ తెలుస్తుంది. మేము చెప్పినట్టు చేయలేదనుకో, నీ ప్రాణాలు తీస్తాం, అర్థమైందా? రావయ్యా,
వనిత ఏమైంది? ఎందుకు ఎడుతున్నావు? ఏం లేదక్క. సరే, నీ గురించి నాకెందుకు కానీ ఒక విషయం అడుగుతా, చెప్తావా? ఏంటిదక్క? అడుగు, చెప్తా. మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు నిజంగానే మా ఆయన నీకు ముద్దు పెట్టాలని చూసిండా? అడిగేది నిన్నే, చెప్పు. తనని చెప్పొద్దు అక్క, తన మనసులో ఉన్నదే చేసింది. ఏంది? తన మనసులో ఉన్నదా? ఏంటిది నువ్వు అనేది? చిన్నప్పటి నుంచి మీ ఆయన పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలుగా అన్నది. ఆ విషయం చెప్పకుండా అలానే ఉంది. ఇంతలో మీ ఆయన నిన్ను పెళ్లి చేసుకున్నాడు. ఆ బాధ తట్టుకోలేక ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా అట్లనే ఉండిపోయింది. అంతెందుకు, రేపు నీకేమన్నా నువ్వు చనిపోతే వెంటనే నీ భర్తకు భార్య అయిపోతుంది. అది తన ఆలోచన. ఒసేయ్, నీ మనసులో ఇంత కుళ్ళు కుట్ర పెట్టుకొని దేవుడు లాంటి నా భర్తను లంఘం చేయాలని చూస్తావా? నిన్ను ఆగక్క. మాటలంటే వడ్డనని చేయలేపేదాకా వచ్చినావు. అసలు నిజాలు తెలుసుకో అక్క. ఆయన మిమ్మల్ని పెళ్లి చేసుకున్నప్పుడే నా ఆశలనే చంపుకున్నా. మీ మీద నాకు ఎలాంటి ఆలోచన లేవు. నన్ను నమ్మక్క. చెప్పండి, ఎవరు? సరే అండి. ఏం చేయాలి? ఆయన ఎక్కడున్నాడు? ఒకసారి ఫోన్ చేసి చెప్తా. హలో, నువ్వు ఎక్కడున్నావు? ఏవో శ్రీపతి, ఇదేనా మర్యాద? నేనేం చేశానండి? అరే, నువ్వు ఒక మాజీ సర్పంచ్వి, అట్లా చేసుడు పద్ధతేనా? పద్ధతుల గురించి నాకు తెలుసు, కానీ ముందు దేని గురించి పిలిచినావో అది చెప్పు. ఆవు వనిత, ఏం జరిగిందో చెప్పే. అయ్యా, ఏం జరిగిందంటే నాకు డబ్బులు అవసరం ఉన్నాయని వాళ్ళ ఇంటికి పోయినా. వాళ్ళ భార్య స్నానం చేస్తున్న టైం చూసి నన్ను మానభంగం చేయవే. ఏం మాజీ గారు, ఇప్పుడేమంటారు? అనేదేమున్నదండి, అది మొన్నటికి మొన్న నీ భర్త నన్ను ముద్దు పెట్టుకోవడానికి వచ్చిందంది. ఇప్పుడేమో నన్ను మానభంగం చేస్తున్నాడు అన్నది. రేపో మాపో అయితే నన్ను ఇంకా చంపడానికే యూతుండు అని చెప్తుంది. ఎట్లా నమ్ముతానండి దాని మాటలు? ఏందక్క నువ్వు అట్లా మాట్లాడుతున్నావు? ఆ రోజు నువ్వే చూసినావు కదా, మీ ఆయన నన్ను పట్టుకున్నది, కొంగులాగింది. ఇప్పుడేమో ఇట్లా మాట్లాడుతున్నావు. అయితే నా భర్త ఏం చేసిండని ఇప్పుడు ఈ పంచాయతీ పెట్టినావు? నా భర్త తరపున నేను నీకు క్షమాపణ చెప్పినా కదా, మళ్ళెందుకు ఇప్పుడు ఈ పంచాయతీ? అవునమ్మా, తప్పైందంటే సరిపోద్దా? అయితే ఇంకేం చేస్తారో చెయ్యి. మీరంతా నా మొగల మీద కక్ష కట్టి ఇట్లా చేస్తారు కదా, ఇంకేం చేస్తారు చెప్పుర్రి. ఆహా, తప్పు చేసినోడు నీ మొగుడు మంచోడే కానీ అడిగినో లేదో తప్పంటావా? ఈ పంచాయతీ ఇప్పుడు దిగదు కానీ రేపు రాన్లి శిక్ష ఏందో చెప్తాం. నడువుండ్రి. ఇక నువ్వు కూడా ఓరా. అరే రాజేష్ అన్నా, మాజీ సర్పంచ్ పరువు తీయన్నంటే యువతిపై అత్యాచారం అని పేపర్లు వేయాలి నువ్వు. అవునన్నా, అట్లా రాస్తేనే నలుగురు నానా రకాలుగా అనుకుని ఊళ్ళో ఆయన పరువు పోతుంది. అవునవును, ఎట్లున్నదంటావు? సూపర్. హలో రాజేష్, నిజం నిర్ధారణ కాకముందు ఎలా రాస్తావు? నిజమా?
అది నిన్ననే నిర్ధారణ అయింది కదా. అయినా మీ భార్య కూడా చెప్పింది కదా కొంగులాగావని. అప్పుడే మర్చిపోయావా మాజీ గారు? దుర్మార్గుడా, ఇలాంటి డబ్బుల కాశపడి రాతలు రాసే వాళ్ళని క్షమించకూడదు. ఏం చేస్తావు? చంపేస్తావా? ఛ, నిన్ను చంపడం కాదురా, పరువైన మనిషి పడే బాధ ఎలా ఉంటుందో నీకు తప్పకుండా చూపిస్తా. తొందరపడకు. హ, ఎందుకండి ఆ దేవుడు మన మీద గిట్ల పగబట్టి బాధ పెడుతుండు? మన బాధ కారణం దేవుడుగా సరిత, జీవుడు. ఈ మధ్యన దేవుని కంటే జీవుడే గొప్పవాడు అనుకుంటాను. చూద్దాం ఏం జరుగుతుందో. అవునండి, వాళ్ళ పగ మునిగిపోను. నీ మీద ఎందుకండి వాళ్ళకింత పగ? ధర్మాన్ని నమ్ముకున్న వాడిని కర్మ కూడా పగబడుతుంది సరిత. కానీ వాడు రాసిన వార్త తప్పుడు వార్త అని మనం ఎలా నిరూపించాలండి? అదే అర్థం కావడం లేదు సరిత. చూద్దాం ఏం జరుగుతుందో. తప్పుడు నా కొడుకుల తుప్పురే కొట్టే సమయం వచ్చింది సరిత. నువ్వు ఇంట్లోకి పో, నేను ఇప్పుడే వస్తా. అన్నా అన్నా నన్ను రక్షించండి అన్నా. మా ఎండి గారు నా ఉద్యోగం తీసేసిరన్నా. ఏ తమ్మి, ఏం రందిపడకు తమ్ముడు. నువ్వు రాసిన వార్త మాకు చాలా ఆనందం వేసింది. అందుకే ఇగో ఈ పెగ్గు తాగుతానా. సంతోషంగా పెగ్గు తాగాలి కానీ ఈ ఏడ్చుడు ఏంది భయా? అన్నా ఆ శ్రీపతి గురించి తెలిసి కూడా మీలాంటి వాళ్ళతో చేతులు కలిపి చాలా తప్పు పని చేసినన్నా. అంటే మేము వాడికంటే విధవలు అనుకున్నావా? వాడు మాకు చీపురుకులతో సమానం. అయినా వానికి భయపడుడేంది? అవును, అతను చీపురుపుల లాంటోడే అన్న. చెత్త నుడిసి కుప్ప చేసి కాలబెడుతుంటే ఆ మంట ఉంటుందన్నా. ఆ మంటను తట్టుకోవడం నాతోనే కాదురా, మీతో కూడా కాదు. ఇగో తమ్మి, నువ్వు వాడిని చూసి భయపడేది కాక మమ్మల్ని కూడా భయపడతానవా ఏంది? అన్నా, నిప్పు నార్పాలంటే నీరు కావాలి, నీరు మరగాలంటే నిప్పు కావాలి. ఈ రెండు గుణాలు ఆయనలో ఉన్నాయన్నా. అది మీదాకా వస్తేనే మీకు తెలుస్తుంది. ఏరా ఏం మాట్లాడుతున్నావు? నా ముందే వాడిని గొప్ప చేసి మాట్లాడుతున్నావా? నిన్ను ఎవర్రా అక్కడ? వాడిని పట్టుకోండిరా. అన్నా అన్నా శ్రీపద్ అన్నా, ఏమైంది తమ్మి? అన్నా అన్నా అక్కడ. సరే సరే, బండి బండి. రండిరా. ఏమైంది తమ్మి? ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. అన్నా, వెలుగు నిడిచిపెట్టి చీకటిని నమ్మి చిక్కుల్లో పడ్డన్నా. బాధపడకు తమ్మి, బాధపడకు. ఛీ, ఇంకా బాధపడుతున్నావా? పౌర్ణమి కాదని అమావాస్య చుట్టూ తిరిగి వాళ్ళందరితో చేతులు కలిపి నా భర్త మీద ఎటువంటి అట్టే రాసినావు. నీకు ఇట్లా జరగాల్సిందే. అక్క, నన్ను క్షమించక్క. అన్నా, బాధపడకు తమ్మి. అక్క, బాబా బాబా నన్ను కాపాడు. బాబా నన్ను. ఏమైంది? వాళ్ళు వాళ్ళు ఏమైంది? ఎందుకు భయపడుతున్నావు? వాళ్ళు ఏమైంది వంట? వాళ్ళు ఎందుకు జరుగుతారు నేను? అది బాబా, వాళ్ళు చెప్పింది నేను చేయకపోతే నన్ను చంపేస్తానని ఎంబడబడతారు. వాళ్ళు చెప్పిందా? అంటే నువ్వేం చేయనట? అది బాబా, దేవుడు లాంటి మిమ్మల్ని లొంగ తీసుకొని విషం ఇచ్చి చంపేయమంటున్నారు. ఏమే
వాడేమన్నా దేవుడానే వారింటికి వచ్చి కాపాడు కాపాడు అంటున్నావు? నిన్ను అవును, నిజంగా దేవుడే. ఎవరు నువ్వు? మా ప్రజాప్రతినిధుల ముందే అట్లా అంటున్నావు? నేను స్వతంత్రం కోసం జైలుకు వెళ్ళిన స్వతంత్ర సమర యోధుని. మీలా డబ్బుల కోసం, పదుల కోసం ఆశపడి బతికేవాని కాదు. అవునా? అయితే నువ్వు ఇదివరకు ఎవలకు ఎలాంటి కష్టం కలిగించలేదా? నాతో స్నేహం కష్టం ఉంటుంది కానీ నష్టం ఉండదు. కొన్ని సందర్భాల్లో తప్పు చేసిన వాళ్ళను కష్టపెట్టే మాటలు అనొచ్చు, అది అలా మంచి కోసమే. మీకు ఒకటి చెప్పన్నా, వాళ్ళ కన్న తల్లి మనం పుట్టగానే తీయని పాలిస్తుంది. అదే తల్లి మనం పెరిగి పెద్దయ్యాక కారం వేసి కూరడుతుంది. ఎందుకో చెప్పన్నా, నేను చూపిస్తున్న ప్రేమతో పాటు కసాయి వాళ్ళు పెట్టే కష్టాన్ని నీ శరీరం తట్టుకోవాలని పెడుతుంది. అంత మాత్రాన మన తల్లిని శత్రువు అనుకుంటావా? లేదు కదా. నీడలాగా నిలకడ లేని పెద్ద మనసులారా, ప్రజాసేవ అంటే మన తల్లిదండ్రులకు మనం ఎలా సేవ చేస్తామో అలా నిస్వార్థంగా చేయాలి. అవును, వాళ్ళకు డబ్బులు ఇస్తున్నాం, వాళ్ళకు ప్రజాసేవ చేస్తున్నాం. అది కాదా ప్రజాసేవ? అవునా? ఎవరు తెరచడానికి డబ్బులు ఇచ్చారు అంటే మీరు ఏం చేసినా సాగల్లనే కదా. కానీ మేము ఆనాడు మేము స్వార్థంగా ఆలోచించలేదు. కానీ మేము పోయినా రేపటి తరం బాగుండాలని ఆలోచించినాం. కానీ మీరు చేస్తున్నది ఏమిటి? ఆనాటి రావణాసురుడిలాగా ఆడదాన్ని అడ్డం పెట్టుకొని మీ పగ తీర్చుకుంటూ ప్రజాసేవ. ఇదేనా మన నీతి? ఇకనైనా తప్పు తెలుసుకొని నిస్వార్థంగా ప్రజాసేవ చేయండి. పేరుకు పెద్ద మనసులు కాదు, చేసే పనిలో పెద్ద మనసు చూపించండి. అప్పుడు నిజంగా మీది ప్రజాసేవనని ప్రజలు నమ్ముతారు. మీరు ఒక్క రూపాయి ఇవ్వకున్నా కానీ మీలాంటి వాళ్ళ సేవ మాకు కావాలని ప్రజలే మిమ్మల్ని ఓటేసి గెలిపిస్తారు. కొండన్న, మమ్మల్ని క్షమించు. ఎందుకంటే మాకు మేము గెలవాలని, ఒకరిపై ఒకరు గెలవాలని మేము పైసలు వంచినాం. కానీ ప్రజలకు ఏం చేయాలన్నా చేయలేకపోయినాం. కానీ మాకు అర్థమైంది, ప్రజలు ఎవరిని గెలిపించుకోవాలో వాళ్ళని గెలిపించుకుంటారు. ఇక నుండి పదవి ఉన్నా లేకున్నా మాకు ఆ దేవుడిచ్చిన సంపదల నుంచి ప్రజల కష్టాలను పంచుకుంటాం. నిస్వార్థమైన సేవ చేస్తాం. తాత, ధర్మంగా ఉన్నవాడి గుండె ధైర్యంగా ఉంటుంది. వాళ్ళలో ఇప్పుడు నిజాయితీ కనిపిస్తుంది. క్షమించి వదిలేయి తాత. అవును మనవడా, ప్రతి మనిషిపై శ్రమ గుణం ఉన్నవాడే నిజమైన ప్రజాసేవకుడు అవుతాడు. పదవిలో కాశపడకుండా పదవిలో ఉండి తప్పు చేసిన వాళ్ళను క్షమించి మార్పు కోరేవాడే నిజమైన ప్రజాసేవకుడు అవుతాడు మనవడా. అంటే తాత, ఇక మనకి మంచి రోజు వచ్చినట్టేనా? అయ్యో గట్లాంటివేందమ్మా? ఈ కాడికి వెళ్ళి అందరం కలిసి ప్రజాసేవ చేసుడే. జనం మెచ్చే నాయకుడవుతావు.